హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏకే. వెల్కమ్ టు ఆది కథలు ఛానల్. మనం ఈరోజు ఇటీవల విడుదలైన మిరాయి సినిమాలో కనిపించిన సంపాతి పక్షి గురించి చెప్పుకుందాం. సంపాతి పక్షికి రామాయణంకి గల సంబంధం ఏంటి? ఆంజనేయ స్వామికి ఈ సంపాతి పక్షి ఎలా మేలు చేసింది? అసలు ఈ సంపాతి పక్షికి ఆంజనేయ స్వామికి మేలు చేసేంత శక్తి ఉందా? అసలు సంపాతి పక్షి కథ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఏకే నుండి ఒక చిన్న రిక్వెస్ట్. మా వీడియోని పూర్తిగా చూడండి. మీకు మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పూర్వం అరుణుడు మరియు శ్రేణికి ఇద్దరు పరాక్రమవంతులైన కొడుకులు జన్మించారు. వారే ఒకరు సంపాతి, మరొకరు జటాయువు. వీరివి రామాయణంలోని ముఖ్యమైన పక్షిపాత్రలు. వీళ్ళిద్దరూ కేవలం పక్షులు మాత్రమే కాదు, సూర్యభగవానుని సారథి అయిన అరుణుడి వారసులు. వీరి రెక్కలకి ఎంతటి శక్తి ఉందంటే ఎవరూ ఊహించనంత వేగంతో ఎంత ఎత్తుకైనా ఎగరగలిగేవారు. ఈ అన్నదమ్ములకు ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు రక్షించుకుంటూ పోటీ పడుతూ ఆకాశంలో ఎగురుతూ ఉండేవారు. వీరు నిశాకరుడు అనే మహాముని ఆశ్రమంలో ఉండేవారు. అయితే ఒకసారి ముని ఆశ్రమంలో లేని సమయంలో వీళ్ళిద్దరికీ ఒక ఆలోచన వచ్చింది. మనలో ఎవరు సూర్యుని వద్దకు ముందు చేరుకుంటామో చూద్దాం అని పోటీపడ్డారు. ఇది సాధారణ పక్షులు చేసే పోటీ కాదు, తమ శక్తిని పరీక్షించుకోవడానికి చేసిన వీరోచిత ప్రయత్నం. వీళ్ళిద్దరూ ఎగరడం మొదలుపెట్టారు. భూమిని, మేఘాలను దాటి ఆకాశంలో నక్షత్రాలను కూడా దాటుతూ సూర్యుడి వైపు దూసుకుపోయారు. సూర్యుడికి దగ్గరవుతున్న కొద్దీ వేడి పెరుగుతూ పోయింది. వేడికి జటాయువు తట్టుకోలేకపోయాడు. కళ్ళు తిరిగి ఎగరలేనంత అలసిపోయాడు. ఇది గమనించిన సంపాతి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన తమ్ముడికి రక్షణగా సూర్యుడికి అడ్డుగా నిలబడ్డాడు. జటాయువును రక్షించడానికి తన రెక్కలను వెడల్పుగా చాపి సూర్యుడి కిరణాల వేడిని తన మీద పడేలా చేసుకున్నాడు. ఆ తీవ్రమైన వేడికి సంపాతి రెక్కలు పూర్తిగా కాలిపోయాయి. కాని జటాయువు మాత్రం సురక్షితంగా భూమి మీద అడవిలో పడ్డాడు. రెక్కలు కోల్పోయిన సంపాతి ఆశ్రమం వద్ద పడ్డాడు. విషయం తెలుసుకున్న నిశాకర మహాముని బాధపడి వాటితో ఇలా అన్నాడు: బాధపడకండి, శ్రీ మహావిష్ణువు భూమి మీదికి వచ్చినప్పుడు సహాయపడే జన్మలు మీవి అని చెప్పాడు. ఆగండి. అయితే వీరులైన వీరిద్దరి పరాక్రమాలు అక్కడితో ఆగిపోలేదు. తరువాత ఏం జరిగిందో తెలుసా? సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోతున్నప్పుడు కష్టాల్లో ఉన్న సీతాదేవి కేక విని జటాయువు తన రెక్కల శక్తిని ఉపయోగించాడు. వృద్ధాప్యం వచ్చినా తన పరాక్రమం తగ్గలేదని నిరూపిస్తూ రావణుడితో వీరోచితంగా పోరాడాడు. చివరికి గాయపడి భూమి మీద పడిపోయాడు. శ్రీరాముడు సీత కోసం వెతుకుతూ వచ్చినప్పుడు సీతను రావణుడు తీసుకువెళ్లాడని చెప్పి తన ప్రాణాలను త్యాగం చేశాడు. కొన్ని రోజుల తర్వాత సీతాదేవి కోసం వెతుకుతున్న వానర సైన్యం సీతాదేవి జాడ తెలియక నిరాశతో ఉంటారు. అప్పుడక్కడ సంపాతి కనిపిస్తాడు. హనుమంతుడు సంపాతిని చూడగానే తన కాలిపోయిన రెక్కల గురించి అడుగుతాడు. జరిగిన విషయం తెలుసుకున్న హనుమంతుడు తాము సీతాదేవి కోసం వెతుకుతున్నామని చెబుతాడు. అప్పుడు సంపాతి సీతాదేవిని వెతకడానికి హనుమంతుడు పడుతున్న కష్టం, తన ప్రభువుపై ఉన్న భక్తిని చూసి ఆనందపడ్డాడు. తన కాలిపోయిన రెక్కల బాధను మరిచిపోయి మరీ తాను వీరులైన వారి కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తన రెక్కలు కోల్పోయినా అతనికి కొన్ని వేల యోజనాలు చూడగలిగే దివ్య దృష్టి ఉంది. ఆ చూపుతోనే ఇతను 100 యోజనాలకు పైగా ఉన్న లంకను చూడగలిగాడు. చివరికి సీతాదేవిని వెతుకుతున్న వానరులకు లంక ఎక్కడ ఉందో చెప్పి సహాయం చేశాడు. రావణుడు సీతను లంకలో ఉంచాడని, సముద్రం దాటి వెళ్లగలగాలని హనుమంతుడికి చెబుతాడు. లంకకు మార్గం చూపించి హనుమంతుడిని శక్తివంతంగా తీర్చిదిద్దాడు. అక్కడికి వెళ్లడానికి 100 యోజనాలు సముద్రం దాటాలని చెబుతాడు. సంపాతి చెప్పిన సమాచారం విని హనుమంతుడు సంతోషిస్తాడు. సంపాతి చెప్పినట్లే సీతాదేవి రావణుడి లంకలోనే ఉందని నిర్ధారించుకుంటారు. సీతాదేవి అన్వేషణలో సహాయపడిన సంపాతికి రెక్కలు తిరిగొస్తాయి. మొత్తానికి
ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకరు ప్రాణాలను త్యాగం చేసి రాముడికి సహాయం చేస్తే మరొకరు తన రెక్కలను పోగొట్టుకున్న కొన్ని వేల యోజనాలు దూరం చూడగలిగే దివ్య దృష్టి ఉపయోగించి మరీ రాముడికి దారి చూపించారు. ఈ అన్నదమ్ముల త్యాగం రామాయణంలో మర్చిపోలేనిది.